హైదరాబాద్ శివార్లలో 8 ఎకరాల కబ్జా. దుండిగల్ సమీపంలో 8 ఎకరాలు వందల కోట్లతో సమానం. ప్రజలకు ఉపయోగపడాల్సిన స్థలం తమ సొంతమన్నట్లు కట్టడాలు కట్టేశారు. అధికారంలో ఉన్నది మనోళ్లే, అడిగేది ఎవరంటూ భవనాలు కట్టేశారు. ఇప్పుడు సీన్ మారింది. అక్రమ కట్టడాల కూల్చే కాలం మొదలైంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలోని MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. చిన్న దామోదర చెరువును కబ్జా చేసి వాటిని నిర్మించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు. గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ 3 శాఖల అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కళాశాల అధినేత మల్కాజిగిరి ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దామర్ చెరువును ఆక్రమించి అక్రమ నిర్మ కట్టడాలు చేశారని అధికారులు అయితే కొరడా జరుపుతున్నారనే చెప్పొచ్చు. గతంలో ఎన్నిసార్లు మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి పలుమార్లు చెరువుని కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని ఫిర్యాదులు అందించినప్పటికీ కూడా అధికారులు అనేది చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కొనసాగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెరువుని ఆక్రమించి మరి రాజశేఖర్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారు అని ఫిర్యాదులు అందించడంతో అటు అధికారులు అయితే మాత్రము మున్సిపల్, అదేవిధంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మొత్తం అక్కడ కట్టినటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నారు. అటు చిన్నదామర చెరువులో ఏరోనాటికల్ MLRIT కళాశాలలో స్థలాలు ఆక్రమించి ఫిర్యాదులు రావడంతో అయితే మాత్రం అటు మేడ్చల్ జిల్లా అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించి ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఉదయం నుంచి అయితే అటు ఇరిగేషన్, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారుల దగ్గరుండి కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఎందుకంటే ఆ కాలేజీకి సంబంధించినటువంటి కళాశాలలో అటు ఉన్నటువంటి విద్యార్థులు మా ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగాలి అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ చెరువుని కబ్జా చేసి మొదటి నుంచి కూడా అటు మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కబ్జాలకు పాల్పడుతున్నారు, అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అని పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడా చర్యలు తీసుకోలేదు. అధికారంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వంలోనే మంత్రిగా కొనసాగుతున్నటువంటి మల్లారెడ్డి కాలేజ్ లో, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కూడా BRS పార్టీ నుంచి గతంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గెలవడము, అటు మర్రి రాజశేఖర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చెరువుని కబ్జా చేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ ఎక్కడా కూడా చర్యలు లేవు. కానీ ఇప్పుడు మాత్రము ఆ కాలేజెస్ కి సంబంధించినటువంటి రీజన్ అనేది చూసాము. ఆ ప్రభుత్వానికి అంటే సంబంధించి సుజాత, అధికారుల వెర్షన్ ఏంటి? అక్కడ అంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది? అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సర్వే ఏదైతే చేశారో ఇరిగేషన్ కి సంబంధించి అది పూర్తిగా దామర్ల చెరువుకి సంబంధించినటువంటి అటు FTL బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఇవి నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒక క్లారిటీ వచ్చినాక అటు రెవెన్యూ శాఖకు సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులని అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆ భవనాన్ని అయితే మాత్రము నేలమట్టం చేస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలు తిరిగి ఎవరు చేసినా కూడా దాని మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ కట్టడాలకి సంబంధించి అనుమతులు లేనివి కావచ్చు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఇలాంటి బఫర్ జోన్లు ఏమైనా కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులను కూడా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు ఉంటాయని చెప్పేసి ఒకవైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ సుజాత.